ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషనగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో బుధుడు కనుక అస్తంగత్వం చెందినట్టయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది తెలుసుకుందాము. బుధుడు రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందినప్పుడు కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇచ్చేటువంటి పరిస్థితులే ఉంటాయి. బుధుడు రవికి 14 degrees దూరంలో వెనుక కావచ్చు, ముందు కావచ్చు ఉన్నప్పుడు అస్తంగత్వం చెందుతాడు. డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు, అదే వక్రించి ఉన్నప్పుడు అంటే రెట్రోగ్రేడ్ మోషన్లో ఉన్నప్పుడు 12 degrees దూరంలో కనుక ఉన్నట్టయితే అస్తంగత్వం చెందుతాడు. దాన్ని కంబషన్ అంటారు. ఇలా కంబస్ట్ అయినటువంటి బుధుడు కొంతవరకు సమస్యలను ఎక్కువగా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. బుధుడు యొక్క లక్షణాలు కనుక చూసినట్టయితే బుధుడు బుద్ధిబలానికి కారకుడు. అంటే డెసిషన్ మేకింగ్, లాజికల్ థింకింగ్, అనలిటికల్ ఎబిలిటీ ఇటువంటి వాటికి కారకుడు బుధుడు. వ్యాపారంలో రాణించడానికి, వ్యాపారానికి సంబంధించినటువంటి తెలివితేటలకి, వ్యాపార దక్షతకి కారకుడు బుధుడు. వాణిజ్యంలో రాణించడానికి అంటే బిజినెస్లో సక్సెస్ని సాధించడానికి బుధుడు యొక్క బలం చాలా అవసరము. అలాగే తెలివితేటలు, చురుకుగా ఆలోచించడము, చాలా ఫాస్ట్గా ఆలోచించడము, ఇవన్నీ కూడా బుధుడు ఇచ్చేటువంటి చాలా చక్కటి ఫలితాలు. ఇటువంటి మంచి లక్షణాలు ఇచ్చేటువంటి బుధుడు కనుక అస్తంగత్వం చెందినట్టయితే, అలాగే బుధుడు మంత్ర సాధనకి, దైవభక్తికి, మంత్ర సిద్ధికి ఇలాంటి వాటికి కూడా హెల్ప్ చేసేటువంటి ప్లానెట్. ఇటువంటి బుధుడు కనుక రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందినప్పుడు కొంతవరకు తన యొక్క ఇచ్చేటువంటి లక్షణాల్లో ఆ బలాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. బుధుడు ఎంత మంచి ఫలితాన్ని ఇచ్చినా కానీ బుధుడు చాలా సాఫ్ట్ ప్లానెట్, ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. అందుకే చాలా త్వరగా డిస్టర్బ్ అవుతాడు బుధుడు. ఇటువంటి బుధుడు రవికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు తను ఇచ్చేటువంటి ఫలితాల్లో ఆ తీవ్రత అనేది కొంతవరకు తగ్గుతుంది. అలాగే వక్రించి కనుక అస్తంగత్వం చెంది బుధుడు ఉన్నట్టయితే మానసికపరమైనటువంటి సమస్యలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బుధుడు ఎందుకంటే నర్వస్ సిస్టమ్ రూల్ చేసేటువంటి ప్లానెట్, అలాగే తెలివితేటలు, ఇందాక చెప్పినట్టుగా అనలిటికల్ ఎబిలిటీ, నిర్ణయాత్మక శక్తి, ఇవన్నీ కూడా రూల్ చేసేటువంటి ప్లానెట్. కాబట్టి బుధుడు అస్తంగత్వం చెంది రవికి దగ్గరగా ఉండి బుధ మహాదశ కనుక నడుస్తున్నట్టయితే ఎంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి లేదా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అనేది కొంత అనాలిసిస్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఒక్కొక్క స్థానంలో బుధుడు కనుక కంబస్ట్ అయినట్టయితే ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అయితే అస్తంగత్వం లేకుండా రవి బుధుడు కలిసి ఉంటే అది బుధాదిత్య యోగంగా చెప్పబడింది. చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆ యోగం. అయితే అస్తంగత్వం చెందినప్పుడు మాత్రం ఆ యోగం యొక్క ఫలితాన్ని కూడా కొంతవరకు బుధుడు తగ్గించుకుంటాడు. ఇక 12 స్థానాల్లో, లగ్నం నుంచి 12 స్థానాల్లో రవి బుధుల కలయిక అస్తంగత్వం చెందినప్పుడు బుధుడు ఏ విధంగా ఉంటాయని కనుక చూసినట్టయితే, లగ్నంలో కనుక రవి బుధుడు కలిసి ఉన్నట్టయితే అస్తంగత్వం చెందడం వలన బుధుడు వారు తెలివైన వారు అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి టెన్షన్ వచ్చినా కానీ, అనుకోని పరిస్థితులు ఎదురైనా కానీ వారు చేసేటువంటి పనిలో వారి యొక్క కాన్సన్ట్రేషన్ వారు కోల్పోతారు. చాలా త్వరగా పరిస్థితులకి చెలించేటువంటి స్వభావం ఉంటుంది. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు వారి యొక్క బుద్ధిబలం బాగా పనిచేస్తూ ఉంటుంది. కానీ కొంత ప్రతికూలతలు వచ్చినప్పుడు వారి యొక్క డెసిషన్ మేకింగ్ అనేది దెబ్బతింటుంది. కంగారు పడడము, తొట్టుపాటుగా ఉండడము, ఇటువంటి కొంత లక్షణాలు ఉంటాయి. చాలా సాఫ్ట్ వ్యక్తులుగా ఉంటారు. తమ బుద్ధి బలమే ఆ విధంగా వారి జీవితంలో పైకి వస్తారు. కానీ అస్తంగత్వం చెందడం వలన దీనివల్ల ఎన్నో ఆటుపోట్లు అనేది ఎదుర్కొంటారు మానసిక పరంగా. అయితే కొన్ని సందర్భాల్లో రెట్రోగ్రేడ్ మెర్క్యూరీ, వక్రించినటువంటి బుధుడు కనుక రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం కనుక చెందినట్టయితే మానసిక పరమైనటువంటి సమస్యలు ఉంటాయి. చాలా త్వరగా వారు డిప్రెషన్కి లోనవుతారు. వెంటనే కుదేలైపోవడము, ఇటువంటి లక్షణాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా వ్యాపారంలో కూడా అనుకోనటువంటి కొన్ని నష్టాలను చవి చూసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక 2 ఇంట్లో కనుక రవి బుధుడు కలిసి ఉన్నట్టయితే అస్తంగత్వం చెందడం వల్ల వారికి ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బుధ మహాదశ కనుక రన్ అవుతూ ఉన్నట్టయితే బిజినెస్లో అనుకోని నష్టాలు రావడము, తన నమ్మిన వారే మోసం చేయడము, ఇటువంటి వాటి వలన చాలా తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొని దాని నుంచి బయటికి రావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. బుధ మహాదశ అయ్యే వరకు కూడా ఎంతో స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది. చాలా ఆకర్షణీయమైనటువంటి వాక్ ఉంటుంది. వారి యొక్క వాక్కు చేత అందరినీ ఆకర్షించుకుని తమ బిజినెస్కి అదొక మంచి అసెట్గా వారు రాణించగలరు. అయితే ఇదే బుధుడు అస్తంగత్వం చెందడం వలన అప్పుడప్పుడు వారి యొక్క మాటల వల్లనే వారికి శత్రుత్వం రావడము, దానివల్ల ఇతరులు అపార్థం చేసుకుంటారని చెప్పిన దాన్ని కొన్ని సమస్యలు అనేవి క్రియేట్ అవ్వడము, ఇటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఫ్యామిలీలో కూడా కొంత డిస్టర్బెన్సెస్ అనేవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆస్తి విషయాల్లో కావచ్చు, డబ్బుల విషయాల్లో కావచ్చు.
ఇక థర్డ్ హౌస్లో కనుక రవి బుధుడు ఉండి బుధుడు అస్తంగతం కనుక చెందినట్టయితే బిజినెస్లో సక్సెస్ అనేది గ్యారంటీగా ఉంటుంది, కానీ అనుకోని కొన్ని ఒడిదుడుకులు నష్టాలు కూడా ఉంటాయి ఆ ప్రాసెస్లో. అయితే అల్టిమేట్గా వారు బిజినెస్లో సక్సెస్ని చూడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరికి డెసిషన్ మేకింగ్ అనేది అంటే నిర్ణయాత్మక శక్తి బాగున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు వారు తొట్టుపాటుకు లోనయ్యి సరైన డెసిషన్స్ తీసుకోకపోవడం వలన వ్యాపారంలో కొంత నష్టాలని చూసేటువంటి అవకాశం ఉంటుంది. సోదరులతో సంబంధాలు అంతంత మాత్రంగా ఉండేటువంటి అవకాశాలే ఎక్కువ ఉంటాయి. ఫోర్త్ హౌస్లో కనుక రవి బుధుడు కలిసి ఉన్నట్టయితే ఎడ్యుకేషన్లో కొంత బ్రేక్స్ ఉంటాయి. చిన్నతనంలో వారు ఆశించిన స్థాయిలో ఎడ్యుకేషన్ వారు చేయలేకపోతారు. తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఎడ్యుకేషన్లో కొంతవరకు అనుకోని కొన్ని కారణాల వలన, ఊహించని కొన్ని కారణాల వలన వారి ఎడ్యుకేషన్ అనేది వారు అనుకున్న స్థాయిలో కంప్లీట్ చేయలేరు. కానీ వారి తెలివితేటలతో వారికి ఉన్న ఎడ్యుకేషన్తో జీవితంలో పైకి రావడానికి ట్రై చేస్తారు. చాలా సందర్భాల్లో సక్సెస్ అవుతారు. తల్లితో వారికి సంబంధం చాలా బాగుంటుంది. మారల్ సపోర్ట్ ఇచ్చేటువంటి తల్లి ఉంటారు వారికి. అయితే వారి తల్లి యొక్క అనారోగ్యం వల్ల మీరు కొంతవరకు మానసికంగా అప్పుడప్పుడు కాస్త టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే బుధుడు స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే ఫోర్త్ హౌస్లో ఉచ్చలో ఉండి అస్తంగతం చెందినా కానీ ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుంది. వారి మదర్ వారికి ఒక గైడ్ లాగా మారల్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు వారి యొక్క లైఫ్లో. ఇక ఫిఫ్త్ హౌస్లో కనుక రవి బుధుడు కలిసి ఉన్నట్టయితే బుధుడు అస్తంగతం చెందినప్పుడు ఎడ్యుకేషన్లో కొంతవరకు బ్రేక్స్ వచ్చినప్పటికీ కూడా హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. స్పెక్యులేషన్ వంటి రంగాల్లో కొంతవరకు వీరికి నష్టాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి స్పెక్యులేషన్ నాలెడ్జ్ బాగున్నప్పటికీ కూడా వారి యొక్క సలహాలు ఇతరులకు ఉపయోగపడతాయి తప్ప వారు స్పెక్యులేషన్ చేసినప్పుడు, ట్రేడింగ్ చేసినప్పుడు నష్టాలు ఎక్కువగా వారు చవి చూస్తూ ఉంటారు. అయితే సంతాన సౌఖ్యం అనేది ఉంటుంది. సంతానం వృద్ధిలోకి వస్తుంది. అస్తంగత్వం చెందినంత మాత్రాన అటువంటి అవయోగాలు అనేవి ఉండవు. అయితే మరీ తీవ్రమైనటువంటి అస్తంగత్వం చెంది బాగా 1 డిగ్రీ కంటే తక్కువగా దూరంలో రవికి దగ్గరగా ఉండి వక్రించి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొంతవరకు సంతానం నుంచి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సంతానం ఎదుగుదల వీరికి కొంత ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఇక సిక్స్త్ హౌస్లో కనుక రవి బుధుడు ఉన్నట్టయితే రుణ బాధలు ఉండడానికి అవకాశం ఉంటుంది. శత్రు బాధలు, దీనివల్ల ఎక్కువగా వారు మానసికంగా టెన్షన్ అనేది ఎక్కువగా పడుతూ ఉంటారు. బుధుడు స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే ఆ రుణ బాధలను అధిగమించి వారు క్లియర్ చేయగలుగుతారు వారి యొక్క డెట్స్ని. అంటే వారి యొక్క లోన్స్ కావచ్చు, ఈ రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు. అనారోగ్య సమస్యలు వీరికి తరచూ వేధిస్తూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో ఎప్పుడూ కూడా హాస్పిటల్ విజిట్స్ చేస్తూ ఉండడము, డబ్బు ఖర్చు చేస్తూ ఉండడము ఇటువంటివి ఉంటాయి. అయితే ముఖ్యంగా కోర్టు కేసుల వలన, లిటిగేషన్స్ వలన ఎక్కువగా ధన నష్టము, మానసికంగా ఆందోళన ఇవి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక సెవెంత్ హౌస్లో కనుక రవి బుధుడు ఉన్నట్టయితే బుధుడు అస్తంగతం చెందినట్టయితే డైవర్స్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఎక్కువగా ఘర్షణ వైఖరి, ఇద్దరి మధ్య కూడా అండర్స్టాండింగ్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండడము, దీనివల్ల వారి యొక్క మ్యారీడ్ లైఫ్ అనేది ఎప్పుడూ సమస్యాత్మకంగా ఉండేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అయితే బిజినెస్ సక్సెస్కి ఇది మంచి ప్లేస్మెంట్గా చూడొచ్చు. ఇక 8th హౌస్లో కనుక రవి బుధుడు కలిసి ఉన్నట్టయితే రావాల్సినటువంటి పిత్రార్జితం అనేది తమ చేతికి రాకపోవడము, దానివల్ల కోర్టు చుట్టూ తిరిగినా కానీ వారికి ప్రయోజనం ఉండకపోవడము, అనారోగ్య సమస్యలు, హాస్పిటల్ విజిట్స్ కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తూ ఉండడము, తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యల వల్ల వారికి ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతూ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే ఆస్ట్రాలజీలో నాలెడ్జ్కి, ఆస్ట్రాలజీలో ప్రావీణ్యానికి, మంత్ర సాధనకి ఇటువంటి వాటికి చాలా మంచి ప్లేస్మెంట్గా చెప్పుకోవచ్చు రవి బుధుల కలయిక 8th హౌస్లో. 5th హౌస్లో 8th హౌస్లో రవి బుధుల కలయిక అనేది మంత్ర సాధనకి చాలా బాగా సహాయపడేటువంటి కాంబినేషన్ అండ్ ప్లేస్మెంట్ ఇది. అయితే తరచూ యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వారు ఎప్పుడు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ డ్రైవ్ చేయడము, ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా ఉండడము ఇటువంటివన్నీ కూడా వారు ఎప్పుడు పాటించాల్సి ఉంటుంది. ఇక రవి బుధుడు కలిసి 9th హౌస్లో కనుక్కున్నట్టయితే అస్తంగత్వం చెందాడు కాబట్టి బుధుడు బిజినెస్లో గ్రోత్ అనేది స్లోగా ఉన్నప్పటికీ కూడా, స్లోగా ఉన్నా కానీ వారు సక్సెస్ని పొందుతారు. అల్టిమేట్గా విజయాన్ని సాధిస్తారు. బిజినెస్ సక్సెస్ని అనేది వారు చూస్తారు. అయితే ఈ ప్రాసెస్లో అనుకోని కొన్ని అవరోధాలు, అడ్డంకులు, కొంతమంది వ్యక్తుల నుంచి సమస్యలు ఇవన్నీ కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. 10th హౌస్లో కనుక రవి బుధుడు ఉన్నట్టయితే కెరియర్ గ్రోత్ అనేది ఉన్నప్పటికీ కూడా పై అధికారులతో కొంతవరకు ఘర్షణ వైఖరి ఉండడము, వారిని పై అధికారులని వీరు అర్థం చేసుకోలేకపోవడము, పై అధికారులు వీరిని అర్థం చేసుకోలేకపోవడము, దీనివల్ల వారి కెరీర్ అనేది కొంత స్లోగా ఉంటుంది. అయితే రవి బుధుల కలయిక 10th హౌస్లో ఉండడం అనేది చాలా మంచి ప్లేస్మెంట్ కాబట్టి కెరీర్లో సక్సెస్ని చూస్తారు అల్టిమేట్గా, కానీ చాలా స్లో ప్రాసెస్లో వారు సక్సెస్ని అందుకుంటారు. తండ్రితో రిలేషన్ అనేది అంతంత మాత్రంగా ఉంటుంది. అయితే బుధుడు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉన్నప్పుడు వారికి తండ్రి వారికి ఒక గైడ్ లాగా మారల్ సపోర్ట్ ఇస్తూ జీవితంలో వృద్ధిలోకి రావడానికి వారి తండ్రి యొక్క పాత్ర అనేది ఎక్కువగా ఉంటుంది.
11th హౌస్లో రవి బుధుల కలయిక కనుక ఉన్నట్టయితే బుధుడు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు బిజినెస్ సక్సెస్, మల్టిపుల్ బిజినెసెస్ అంటే చాలా వ్యాపారాలు, ఒకటి కంటే ఎక్కువ వ్యాపారాలు, వాటి ద్వారా ఆర్థికంగా చాలా ఎదగడము, ఇటువంటి మంచి ఫలితాన్ని ఇచ్చినప్పటికీ కూడా బుధుడు అస్తంగత్వం చెంది వీక్గా కనుక ఉన్నట్టయితే వ్యాపారంలో నష్టాలు, తీవ్ర నష్టాలు, సడన్ లాసెస్ ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్, గ్యాంబ్లింగ్, లాటరీ ఇటువంటి వాటికి వీరు ఎప్పుడూ దూరంగా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. సహాయపడేటువంటి ఫ్రెండ్స్ ఉంటారు బుధుడు స్ట్రాంగ్గా ఉంటే, లేకపోతే ఫ్రెండ్స్ వల్ల నష్టాలు, ఫ్రెండ్స్ వీరిని మోసం చేయడము ఇటువంటివి కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లవ్ అఫేర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ వీటి వల్ల ఎక్కువగా సమస్యలు అనేది వీరు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇక 12th హౌస్లో కనుక రవి బుధుడు కలిసి ఉన్నట్టయితే ఇది బుధుడు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, విపరీత రాజ్యాంగంలో ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ ఇస్తాడు. లేకపోతే అనారోగ్య సమస్యలు, ధనాన్ని ఖర్చు చేయడము, ఏదన్నా ఒక పెట్టుబడి పెట్టి దాంట్లో ఆ వ్యాపారంలో తీవ్ర నష్టం రావడము ఇటువంటి ఫలితాలు ఉండడం వలన అటువంటి నష్టాలు వచ్చినప్పుడు వారు తీవ్రంగా మానసికంగా కుంగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. వ్యయంలో అంటే 12th హౌస్లో రవి బుధుల కలయిక ఉండి బుధుడు కనుక అస్తంగత్వం చెందినట్టయితే కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడుల విషయంలో ముఖ్యంగా వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులు ఏదైనా వ్యాపారం చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి ఒక బిజినెస్లో అని అనుకున్నప్పుడు బుధుడి యొక్క స్ట్రెంత్ని తప్పకుండా వారు అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రవి బుధుల కలయిక ఉన్నప్పుడు బుధుడు అస్తంగత్వం చెందితే బుధుడి యొక్క బలం బట్టి కూడా, అంటే బుధుడి యొక్క బలాన్ని అనుసరించి కూడా కొంతవరకు పాజిటివిటీ పెరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి బుధుడు ఉచ్ఛలో ఉండి అస్తంగత్వం చెందినప్పటికీ కూడా ఇవ్వవలసినటువంటి రాజయోగ ఫలితాలని ఇవ్వగలడు. కన్యలో బుధుడు ఉచ్ఛలో ఉంటాడు, మిథునంలో స్వక్షేత్రంలో ఉంటాడు. కాబట్టి ఈ స్థానాల్లో బుధుడు అస్తంగత్వం చెందినా కానీ వృత్తి వ్యాపారాల్లో తీవ్రమైనటువంటి నష్టాలు ఇవ్వడు. అలాగే రవి నీచలో ఉన్నప్పుడు, అంటే తులలో కనుక రవి బుధుడు కలిసి ఉన్నట్టయితే ఇక్కడ రవి నీచలో ఉంటాడు కాబట్టి ఆ కంబస్షన్ అంటే అస్తంగత్వం యొక్క ప్రభావం తగ్గుతుంది. బుధుడు తాను ఇవ్వవలసినటువంటి ఆ శుభయోగాల్ని, పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశాలు పెరుగుతాయి. అలాగే రవి ఉచ్ఛలో కనుక ఉన్నట్టయితే, మేషంలో ఉండి బుధుడితో కలిసి ఉన్నట్టయితే అక్కడ రవి యొక్క స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బుధుడు చాలా తీవ్రంగా ప్రభావితం అవుతాడు నెగిటివ్గా అస్తంగత్వం చెందడం వలన. బుధుడు అస్తంగత్వం చెందినప్పుడు రెట్రోగ్రేడ్లో ఉండడం అంటే వక్రించి ఉండడము, నీచలో ఉండడం అనేది ఎక్కువగా నెగిటివిటీని పెంచేటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. అన్ని గ్రహాల్లోకి బుధుడు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ బిజినెస్ గ్రోత్కి అలాగే ఫినాన్షియల్ స్టేటస్కి కారణమైనటువంటి గ్రహం కాబట్టి బుధుడు కనుక ఇలా అస్తంగత్వం చెందినట్టయితే బుధ మహాదశలో కొంత రెమెడీస్ చేసుకుంటూ ఉండడం అనేది చాలా చాలా అవసరము. లేకపోతే వారు అనుకున్న నష్టాన్ని చూడాల్సి ఉంటుంది. వారికి బిజినెస్లో ఓడలు బల్లవడము అనేది జరుగుతుంది కాబట్టి కొంతవరకు రివర్సల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటాం. ఒక్కసారిగా వారు ఊహించినటువంటి పరిణామాలు జరిగి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి, వ్యాపార సంక్షోభంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. బుధుడు తీవ్రంగా అస్తంగత్వం చెంది నెగిటివ్గా ఉన్నట్టయితే అటువంటి సందర్భంలో బుధుడికి రెమెడీస్ చేసుకుంటూ ఆ బుధ మహాదశ అంతా కూడా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండడము, అలాగే లాటరీ, గ్యాంబ్లింగ్ ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండడము, ట్రేడింగ్ జోలికి వెళ్లకుండా ఉండడం అనేవి వారికి చెప్పదగినటువంటి సూచనలు. ఈ విధంగా బుధుడు అస్తంగత్వం కనుక చెందినట్టయితే బుధ మహాదశలో కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నట్టయితే బుధుడు ఇచ్చేటువంటి ఆ నష్ట తీవ్రత అనేది కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.